అలాగే శివగారు సింహరాశి వారికి ఎలా ఉంది 2026వ సంవత్సరం? సింహరాశి వారికి గొప్ప అదృష్టం ఏమిటంటే ఇక్కడ గత కొంతకాలంగా లాభస్థానంలో గురువు యొక్క బలం వీరికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా లేదా ఒక యాంటీవైరస్ లాగా రక్షా కవచం లాగా కాపాడుతోంది. అంటే ఎన్ని గ్రహాలు నెగిటివ్గా ఉన్నప్పటికీ ఈ లాభంలో గురువు ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి లాభాలను ఇస్తున్నారు. అంటే ఏకాదశస్థా సర్వే గ్రహా శుభఫలప్రదా. అంటే లాభంలో ఏ గ్రహం ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి, అందులో గురువు ఉంటే ఇంకా గొప్ప ఫలితాలు. ఆ విధానంలో చూసినట్లయితే ఈ సంవత్సర ప్రారంభంలో కొద్దిగా గ్రహబలం తక్కువగా ఉన్నమాట వాస్తవం. అంటే ఇక్కడ అష్టమంలో శని ఉన్నాడు, అంటే అష్టమ శని. అంటే శని ప్రధానంగా అష్టమ రాశిలో కానీ మన రాశి నుండి చతుర్థ రాశిలో కానీ అలాగే జన్మరాశిలో కానీ ద్వితీయంలో కానీ ద్వాదశంలో కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనము శని ధ్యానం చేసుకోవాలి. ఇవి అంత అనుకూలమైనటువంటి కాలాలు కావు అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంది. కాబట్టి పనుల్లో జాప్యం లేకుండా ఉత్సాహంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే ఆ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైనటువంటి ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే భయపడాల్సినటువంటి పనేమీ లేదు. కారణం ఏంటంటే ఈ జూన్ 2వ తారీఖు వరకు గురువు లాభంలో ఉన్న కారణం చేత అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. ఈ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక పని ఉందంటే ఆ పనిలో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. అలాగే విద్యార్థులు ఏకాగ్రతతో విద్యని అభ్యసించడం ద్వారాగా గురుబలం వల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు. ఇక నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే జూన్ 2 నుంచి మనకి గురువు మారుతాడు, ద్వాదశంలోకి వస్తాడు. అప్పుడు విద్యార్థులు ఎలా చదవాలి? శ్రద్ధగా చదవాలి. అప్పుడు ఇంకొంచెం కష్టపడాలి. శ్రద్ధ మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రద్ధయున్నరా అని చదువు లేదు. నువ్వు శ్రద్ధగా చదువు, ఏ చదువైనా నీకు సిద్ధిస్తుంది. శ్రద్ధ దేని వల్ల వస్తుంది? ఏకాగ్రత వల్ల వస్తుంది. అంటే ద్వాదశ గురువు ఏకాగ్రతను తగ్గిస్తాడు. అంటే ఈ ఫోన్స్, ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు చదువుకునేటప్పుడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి దూరంగా ఉంటే డీవియేషన్ లేకుండా ఆ పేరెంట్స్ ఆ వేలో ముందుకు సాగాలి. వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలంటే సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారు ఏకాగ్రతతో చదువుకునే విధంగా వారికి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే, చదువు యొక్క గొప్పతనాన్ని వారికి చెబుతూ అర్థమయ్యే విధంగా చెబితే ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలని సాధిస్తారు. అదేవిధంగా ఈ జూన్ 2వ తారీఖు వరకు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్వార్ధం బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా సంవత్సర ప్రథమార్థంలో, అంటే ప్రథమార్థం అంటే జూన్ 2 వరకు, సంవత్సరం మధ్య వరకు ఈ అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. జూన్ 2 నుండి గురువు ద్వాదశంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత, అలాగే సప్తమంలో రాహువు, అలాగే అష్టమంలో శని వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. భాగస్వామితో కాస్త సర్దుకుపోయే మనస్తత్వంతో ముందుకెళ్ళాలి. అంటే ఎక్కడ డిస్కషన్స్కి తావివ్వకూడదు. అంటే మనం టీ తాగుదామని కూర్చుంటాం, అక్కడ ఏదో చిన్నది వస్తుంది, ఇద్దరు ఎడమొహం పెడమొహం వేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. మనం కూర్చున్నాము అంటే మన విషయాలు కాకుండా మంచి విషయాలు మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, సమయాన్ని మంచి దానికై వినియోగించడం, ఇలా ఉండాలి మన ఆలోచన. అంటే ఇలా ఏమన్నా ఉంటుందా శివ గారు? భార్యకి సింహరాశి అయితే ఎక్కువ గొడవలు అవుతాయి, భర్తకి సింహరాశి అదేగా. అంటే ఎవరికి ఉండడం వల్ల ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటుంది? ఎవరో ఒకరికి. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అందరిలో పరమాత్మ ఒకడే. అందరికీ సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎంతవరకు ప్రదర్శిస్తారు, ఏ మేరకు ప్రదర్శిస్తారు అనే దాని మీదట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భార్యకి కానీ భర్తకి కానీ ఈ సింహరాశిలో ఉన్నట్లయితే భార్య కానీ భర్త కానీ వారు సర్దుకుపోవాలి. నవ్వుతూ చిరునవ్వుతో సమాధానాలు చెప్పాలి, ప్రేమగా ఉండాలి. ఒక ఏదన్నా ఒకవేళ సింహరాశి వారు ఒకవేళ ఏదన్నా ఒక మాట అన్నా చేసినా పాపం వాళ్ళకి గ్రహబలం బాగాలేదు వదిలేయండి అనేటటువంటి మనస్తత్వం పక్కవాడికి ఉండాలి. లేకపోతే అది ఏంటి నువ్వు నన్ననేది అనేటటువంటి భావంలో
ఉన్నారనుకోండి, అది ఎటో వెళ్తుందన్నమాట. ఓకే. కాబట్టి ఈ సామరస్య ధోరణితో రైట్. క్షీర నీర న్యాయం అని ఉంటుంది. అంటే ఎంతవరకు గ్రహించాలో అంతవరకే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే ఈ సంవత్సరము పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి రిస్క్ తీసుకునే విధంగా ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని కదా, ఓకే. టెంప్ట్ చేస్తాడు అష్టమ శని. పెట్టు పెట్టు పెట్టు, పక్కవాడు ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయరా చేయరా చేయరా, లేదా బ్యాంక్ వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయరా అంటాడు. మనం ఏదో మొహమాటానికి చేస్తాం, దాని గురించి ఏమీ తెలియకుండా వాడి మీద గుడ్ విల్తో. ఇక్కడ మనకి ఆ పోర్ట్ఫోలియో చూస్తేనేమో నెగిటివ్లో ఉంటూ ఉంటుంది. అలాంటివి చేయకూడదు, అలాంటివి చేసుకో, రిస్క్కి దూరంగా ఉండాలి. అలాగే ఉన్నదాన్ని కాపాడుకోవడం, అలాగే జాగ్రత్తగా ఈ కాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి దృక్పథంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వారికి సంవత్సర ప్రారంభంలోనే, అంటే ఫస్ట్ ఓవర్స్లోనే, అంటే పవర్ ప్లే అంతా బాగుంది వాళ్ళకి, మొదట్లోనే బాగా రన్స్ కొట్టినట్టుగా మంచి లాభంలో గురువు ఉన్న కారణం చేత విశేషమైనటువంటి దైవ బలము సింహరాశి వారికి 2026లో జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరము సింహరాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని చూస్తే శని భగవానుని ఆరాధన చేసుకోవాలి. ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవడం. అలాగే మనకి హనుమాన్ చాలీసా, తర్వాత సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అదేవిధంగా జన్మరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు వైరాగ్యకారకుడు అండి. నాకేముంది నాదేముంది అనేటటువంటి ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు. ఇదంతా నాదేం లేదు అంటే పాపం వాళ్ళు కష్టపడతారు, సూపర్గా కష్టపడతారు, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తారు, అంతా ఉంటుంది. కానీ వాడి భావన ఎట్లా ఉంటుంది, ఇదేం లేదు నడుస్తుంది అనేటటువంటి భావన, ఏదో ఏదో మన వైరాగ్యం అది నిరుత్సాహము, వైరాగ్యము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలంటే గణపతి ఆరాధన చేయాలి. గణపతికి గరికతో ఆయనకి పూజ చేసి దండం పెట్టుకున్నా సరే, అంటే వీలైనప్పుడల్లా సంవత్సరం మొత్తంలో 12 సంకటహర చతుర్థాలు ఉంటాయి. అంటే సంకటహర చతుర్థి అంటే బహుళ చతుర్థి. సంవత్సరం మొత్తంలో ఒక్కొక్క నెలలో, అంటే మనకి తెలుగు మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చతుర్థి వస్తుంది, బహుళ చతుర్థి. ఆ రోజు మనం గణపతి ఆరాధన అంటే సింహరాశి వారు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వారికి సిద్ధిస్తాయి.